ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం ఒక చిన్న అంశంతో మనం మాట్లాడుకుందాం. మరి మండే నుంచి నేను కంటిన్యూ అయిన మెసేజ్ తీసుకుంటాను. రేపు కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది, వన్ డే మెసేజ్. మండే నుంచి ఒక కంటిన్యూ అయిన లెసన్ మళ్ళీ నేను తీసుకోవడం జరుగుతుంది. అలాగే నేను డైలీ కూడా నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుని కార్యం, ఇది కూడా దేవుని కార్యమే కాబట్టి నేను లేట్ చేయకుండా, డేట్స్ ఎక్కువ చేయకుండా త్వరగా ఇవ్వాలని నా కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక చిన్న అంశం తీసుకుందాం. అదేంటంటే కనుక మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి, నూతన నిబంధన నుంచి చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 45, 51 వచనంలో కొంచెం ఇలా రాయబడి ఉంది. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన దాసుడు, దుష్టుడైన దాసుడు అని గురించిన ఒక చిన్న ఉపమానం. గుర్తుపెట్టుకోండి, ఉపమానం అనగా ఉపమానంగానే తీసుకోవాలి. ఆది మత్తయి సువార్త నుంచి ప్రకటన దాకా, అంటే ఎక్కువగా చూసుకుంటే ఒక 4 సువార్తలు. 4 సువార్తలు అంటే మత్తయి, మార్కు, యోహాను, లూకా. ఇలాగా ఈ 4 సువార్తల్లో స్వస్థతలు, అద్భుతాలు, ఉపమానాలు, ఆశ్చర్యాలు ఇలాగా రియాలిటీగా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. రియల్గా లేకుండా కొన్ని ఉపమానాల ద్వారా దేవుడు బోధ చేస్తున్నాడు. అంతే తప్ప అన్ని ఉపమానాలు కాదు, లేకపోతే అన్ని రియల్ కాదు. రియల్గా ఉన్నాయి కూడా అక్కడ చెప్తున్నాడు. దేవుడు చాలా క్లియర్ కట్గా ఇక్కడ రాస్తున్నాడు. ఏంటంటే ఉపమానం అనగా ఒక ఉదాహరణగా చెప్పడం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటూ ఉంటారు, ఏదో ఒక చిన్న ఉదాహరణగా ఏదో మాట అన్నలే, ఏదో చిన్న పదం చెప్పాలి అంటూ ఉంటారు. ఉదాహరణ కనుక ఒక చిన్న కథ, అంటే ఒక చిన్న కల్పితం. ఒక కల్పితాన్ని ఒక కథ కింద మనం దాన్ని ఒక రూపకల్పన చేసి అక్కడ మాట్లాడడం. అంటే దానికి కొంతమంది వ్యక్తుల్ని యాడ్ చేయడం, కొంత స్టోరీ అనే మాటల్ని యాడ్ చేయడం, దానికంతా కూడా ఒక సీరియల్లాగా తీసుకురావడం. విషయం ఏంటంటే నిజానికి లోతుల్లోకి వెళ్తే కనుక, డీప్గా వెళ్తే అక్కడ ఆ నిజం ఉండనే ఉండదు. మరి ఉపమానం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల విషయం తీసుకుందాం. చిన్నపిల్లలు భోజనం చేయకపోయినా ఏం చేయకపోయినా మనందరికీ తెలిసిందే. నువ్వు కనుక భోజనం చేస్తే చందమామని ఇస్తాను, నీకు చందమామని ఇస్తాను అంటారు. దానికి ఏమీ తెలియదు, వాడికి ఏమీ తెలియదు. చిన్నపిల్లలు కదా నిజం అనుకుంటారు. తర్వాత అద్దంలో చూపిస్తూ ఉంటాం, కానీ ఇక్కడ తీసుకురాలేం. కానీ అద్దంలోంచి చూపించి అది ఉన్నట్టుగా పిల్లల్ని మనం భ్రమ పెడుతూ ఉంటాం. తర్వాత పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళినా, ఏమైనా చేసినా, ఏ చీకటి ప్లేస్లో కన్నా వెళ్ళినా మొత్తమాట 24 hours మనం ఎక్కడ కాపాడుతామని చెప్పి వాళ్ళు కొంత భయాన్ని పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్తే బూచోడున్నాడు, నిన్ను ఎత్తుకుపోతాడు, కళ్ళు పీకేస్తాడు. తర్వాత చిన్నప్పుడు నేను బైబిల్ పట్టుకొని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే సండే స్కూల్కి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, అదే కొంచెం వయసుకు వచ్చిన తర్వాతే వెళుతూ ఉండేదాన్ని ఫ్రెండ్స్ తోటి, వాళ్ళతోటి, స్కూల్ పిల్లలతోటి, లేకపోతే వీధిలో ఆడుకునే పిల్లలతోటి. నాకు పిల్లలంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. వాళ్ళని జోడి వేసుకొని వెళ్తూ ఉండేదాన్ని, లేకపోతే నేను ఒకదాన్ని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. మా అమ్మ, మా తల్లిగారు, ఇక నువ్వు మాట వినవు, వెళ్ళు, అక్కడి నుంచి ఆవిడ ఎత్తిపోతాడు, ఆ కాళ్ళు పీకేస్తాడు, అంతే, అవన్నీ అమ్మేస్తాడు, ఇంక నీ పని అంతే, వెళ్ళు అని భయపెట్టుతూ ఉండేవారు. అందులో మా ఇంట్లో ఆ భయం ఎవరికి పెట్టడం నేను చూడలే. కానీ నా విషయంలో అయితే చాలా ఎక్కువగా మా అమ్మగారు ఆ మాట మాట్లాడుతుండేవారు. లేకపోతే మా డాడీ డ్యూటీ నుంచి రాగానే ఆ యొక్క విషయాన్ని చెప్పేస్తూ ఉండేవారు. ఇదిగో నన్ను కాదని ఆ ప్రార్థనకి వెళ్ళిపోయింది, నన్ను దాటి మీటింగ్కి వెళ్ళిపోయింది, వచ్చేటప్పటికి 10 అయింది, వచ్చేటప్పటికి 9:30 అయింది, ఇలాగా. లేకపోతే వచ్చేటప్పటికి 11 అయింది. మళ్ళీ నేను వెళ్ళి తీసుకొస్తే ఇంకా అక్కడే కూర్చొని వింటుంది. మన మీటింగ్ చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, 10 కంటే 11కి వస్తాం. తర్వాత ఈ యొక్క
ఫస్ట్ ఆఫ్ ఆల్ త్వరగా రాకపోవడంతో కొంచెం వెనకతల ఉన్న టైం పెరుగుతుంది. అంటే మధ్యాహ్నం టైం ఇంకొంచెం ఎక్కువగా 1 గంట పెరుగుతుంది. అది నైట్ అయినంతే, డే అయినంతే. అలాగా భయపెడుతుండేవారు. తర్వాత కొంతకాలానికి నేను అవి లెక్క చేయలే కానీ ఒక రోజున కొంచెం భయపడ్డాను. అలాగ వెళుతుంటే పక్కనే మా వీధులకి 4వ వీధో, 5వ వీధినో మీటింగ్స్ పెట్టారు. అక్కడ కొంచెం చెట్లు గిట్లు అన్నీ ఉంటూ ఉంటాయి. అక్కడ ఉన్న తర్వాత ఇద్దరు తాగుబోతులు ఏం చేశారంటే కొట్టుకొని వాళ్ళిద్దరూ పొడుచుకొని చనిపోయారు. ఒక్కళ్ళే చనిపోయారు అందులో. అక్కడ 3 డేస్ మీటింగు నా చిన్నప్పుడు. అదే చిన్నప్పుడు కదలే 3 డేస్ మీటింగ్ అనమాట. 1 డే వెళ్ళాము. తర్వాత ఆ రోజు ఏదో గొడవ అయిందంటే తాగుబోతులు కొట్టుకుంటే ఇలాగైపోయారు. తర్వాత దాన్ని అక్కడ వాళ్ళు ఎలా చిత్రీకరించేశారని అంటే ఎవరి కోసం ఒక ఆవిడ కోసం గొడవ అయింది, ఇదైపోయింది, ఆవిడని కూడా చంపేశారంటే, ఆవిడని కూడా కొళ్ళు పీకేశారంటే సరిగ్గా మా అమ్మగారు చెప్పిన దానికి సూట్ అయిపోయింది. అదే టైంలో ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తారు, వదిలిపోతుంది అనేటప్పటికి నిజంగానే వెళ్ళిపోయాను. అప్పటి నుంచి నేను వాళ్ళు కూడా దైవం ఇచ్చేస్తారు నీ వెనకాతల, అప్పుడు ఉంటుంది నీకు అంతే, హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఇంజక్షన్ చేయించేది. నాకు అసలే ఇంజక్షన్ అంటేనే మహాభయం. ప్రాణం వదిలేసే అంత భయం అనమాట నాకు. అలాగా ఏమైందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయం నాలో ఉండిపోయింది. అప్పటి నుంచి నేను దయ్యాలకి ఎక్కువగా భయపడను కానీ ఒక చిన్నప్పుడు ఒక టైంలో భయపడేదాన్ని. మంచం కింద నుంచి వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి అంటే లేనిపోయింది మా అమ్మగారు చెప్పేస్తుండేవారు. ఎందుకంటే నేను కొంచెం వయసుకు వచ్చిన పిల్లను కదా, నేను అవన్నీ నాకు తెలియదు కాబట్టి సమాజంలో జరుగుతున్న తీరు ఒక ఆడపిల్లలకి ఎలా బోధించాలని నా తల్లిదండ్రులు అలా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆ యొక్క భయం మనకు పట్టుకుంది. నిజం చెప్పాలంటే మగ పిల్లవాడికి భయం చెప్పినా చెప్పకపోయినా స్త్రీ అనే ఆడపిల్లకి ఇలాంటి భయాలు ఖచ్చితంగా మనం పెట్టాలి. చిన్న వయసు నుంచి పెట్టినప్పుడు అవి ఉండిపోతాయి. మా డాడీ చాలా వయసు వచ్చేదాకా మమ్మల్ని కొడుతూనే ఉండేవారు. ఎందుకంటే అదొక రకమైన భయం. మాట వినకపోయినా చేయకపోయినా ఎవరైనా తల్లిదండ్రులు భయంలో పడతారు. మా డాడీ అనే కాదు కానీ తల్లిదండ్రులు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా తల్లిదండ్రులు భయంలో పడతారు. ఇలాగా ఈ రకమైన భయం ఎక్కువైపోయి మీకు నిజం అబద్ధం నాకు ఇప్పటికీ కూడా మనుషులంటేనే భయం. నిజంగా దయ్యాలకు కూడా నేను అంత భయపడనేమో, భయపడేదాన్ని ఒకప్పుడు భయపడేదాన్ని. ఇంకా కొంచెం ఎదగడంతో కొంచెం ఇహలోక జ్ఞానం పెరగడంతో ఇది చేయడంతో అవి బైబిల్ చదవడంతో ఆ యొక్క భయం నాకు పోయింది. అప్పుడు ఏదో రావడం మెసేజ్ అంటాం, బైబిల్ పక్కన పెట్టాడు, ఒక్క తీరులో వెళ్ళిపోయేది నా యొక్క స్టైల్ అంతా కూడా. అంటే ఈ స్టైల్లోకి రాకమునుపు, దేవుని యొక్క విషయానికి నేను రాకమునుపు ఆ యొక్క నేను మీటింగులకు వెళ్తున్నప్పుడు, నేను సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు భయం అనేది తెలిసే కదా. తర్వాత ఈ యొక్క మనుషుల భయం నాకు ఎక్కువ పట్టుకుంది. ఎందుకంటే నిజంగానే దాన్ని మా అమ్మగారు చెప్పడం, తర్వాత సొసైటీలో అలా కొన్ని జరగడం, అయితే అమ్మ చెప్పింది నిజమే, మనం అలా వెళ్ళకూడదు అని ఉండడం, ఈ రకంగా ఆ మనుషుల భయం నాకు ఇప్పటికీ పోలేదు. సామెత ఉంది, చిన్నప్పుడు వంచిందే పెద్దయ్యాక వంగదు అని. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏ రీతిలో పెంచితే ఆ రీతిలోనే మనం పెరుగుతూ ఉంటాం. చాలా మటుకు మనం అవగాహన చేసుకుంటే అవి మనం తీసుకుంటే పర్వాలేదు, అప్పుడు వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎత్తుకు పాటించాలని అనుకుంటే మన లైఫ్ మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకచ్చు. అది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది అనేది నువ్వు బ్రతికే విధానం, నువ్వు తీసుకొని స్టైల్ బట్టి ఉంటుంది. నీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలని నువ్వు అనుకుంటావో దాన్ని బట్టి ఉంటుంది. నేను కూడా సంఘంలో సమాజంలో ఒక గౌరవ మర్యాదగా పెరగాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో పెరగాలి, ఒక ఉద్యోగం చేయాలి, ఒక జాబ్లో ఉండాలి, ఇలా అనుకుంటే ఎలా బాగానే ఉంటుంది. నా మైండ్కి చదువు ఎక్కట్లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, భార్య లేదు, ఎవరు లేదు అని అనుకో నువ్వు విచ్చలవిడితనంగానే ఉంటావు. ఇలాగే బ్రతకాలని అనుకుంటే మనం అలాగే బ్రతకాలి, అది కష్టం. అలా బ్రతకలేకపోతున్నాం బాబా, అత్తమాట ఎక్కడ పాటించగలవన్నీ ఎలా పడితే అలా బ్రతికేస్తే కొంత బ్రతుకు సాగుతుంది. కానీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు ఒక స్టైల్ తీసుకోలేనప్పుడు, ఒక చదువు అనే లేనప్పుడు, ఒక జీవితంలో లైఫ్ నువ్వు సెటిల్ అవ్వాలని అనుకోని విధానం నీకు లేనప్పుడు, నువ్వు దాని మీద పట్టుదల పట్టు ఒక చదువు కానీ ఒక ఎడ్యుకేషన్ పూర్తి చేయనప్పుడు, ఒక జాబ్ పర్పస్ నువ్వు పూర్తి చేయనప్పుడు, ఏ గోల్ కూడా నువ్వు తీసుకోకుండా ఉన్నావనుకో, నీకు గోల్ ఏముండదు ఇంకా.
ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద తాగుబోతులు గోళీలు అట్లా ఆడుతుంటారు కదా, వాళ్ళతో నువ్వు ఆ బ్యాచ్లో నువ్వు ఒక మెంబర్గా ఉంటావు అనమాట. ఏదైనా మనం తీసుకొని దాన్ని బట్టి నిర్ణయం బట్టి ఉంటుంది. నా తల్లిదండ్రులు నన్ను దైవజనురాలు అవ్వమని చెప్పలేదు, కానీ దేవుని యొక్క విషయానికి చాలా ప్రోత్సాహం చేశారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తండ్రి ఎక్కువగా, నా తల్లి తక్కువ. ఎందుకంటే తను స్త్రీ కాబట్టి తను ఏ రీతిలో భయపెట్టాలో ఆ రీతిలో భయపెట్టింది, కానీ ఇప్పుడు దేవుని విషయంలో ఆపలేదు సుమ. నా తండ్రి అసలు ఆపలేదు. ఈరోజు నేను ఇలాగా 10 మందికో ఒక 5 మందికో దేవుని సువార్త ఎలా చేయగలుగుతున్నానంటే అన్ని రకాలుగా. అందరూ అపర కోటీశ్వరులే ఉండరు, అందరూ పేదవారే ఉండరు, అందరూని లక్షల మందికే చెప్పరు. ఇప్పుడు లక్షల మందికి చెప్తున్న వాళ్ళు వెనకాతల చాలా చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న కష్టాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఫైల్లోకి వచ్చారు. వాళ్ళు అలాగా అభివృద్ధిలోకి రావడం అనేది జరిగింది. దేవుడు నా వంతు భాగంలో నాకు ఎంత ఇస్తే అంతే, అంతగా నా శక్తికి మించి నేను చేస్తున్నానో లేదో నాకు తెలుసు. అలాగే నా తండ్రి కూడా ఇచ్చిన ప్రోత్సాహం బట్టి నేను ఎక్కువగా ఇదయ్యాను. నాకు నువ్వు ఎలాగ అవ్వి కనిపించాలమ్మాయి, నాకు నువ్వు ఎలాగ ఇవి ఉండాలి, నేను బ్రతుకుండగానే నిన్ను ఒక స్పీకర్గా నేను చూడాలి, నిన్ను ఒక ప్రసంగికురాలుగా నేను చూడాలి, అనేక మందిలో నువ్వు వాక్యం చెప్పాలి, నేను నిన్ను పెంచుతున్నాను, ఇది నా ఆశ, నా కోరిక. నేను నిన్ను కన్నందుకు నా ఆశ కోరిక తీరితే తీరు, లేదంటే పోదలుగా అన్నారు. ఏ కార్యంలో కన్నా తలదోర్చచ్చు, కానీ దేవుని కార్యంలో తలదోర్చడం అనేది చాలా కష్టానుతరమైన పని. అది ఈజీ అని మీరు అనుకుంటున్నారేమో, అది ఈజీ పడదు. ఒకవేళ ఒక చోటకి వెళ్ళి మనం మెసేజ్ ఇవ్వాలన్నా వాళ్ళు ఇన్వైట్ చేయకుండా మనం ఎలా వెళ్తాం? దేవుడు వరం ఇవ్వకుండా పూజారి ఎలా వరం ఇస్తాడు? దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి అన్న మాటకి ఒక సామెత ఉంది. ఇహలోకంలో అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. దేవుడు పోనీ చెప్పు, చిన్నపిల్ల ఏదో ఆశపడుతుంది వెళ్ళి చెప్తుంది అన్నప్పుడు ఆ సంఘంలో ఆ దైవజనులు పిలిచి నాకు ఆ స్థానాన్ని ఇవ్వకపోతే నేను ఎలా చెప్పగలను? అప్పుడు ఏమైనా కొంచెం డబ్బులు ఇచ్చినప్పుడు స్కూల్ నుంచి రాగానే అవి దాచుకొని నేను అవి కొన్ని ఫ్రూట్స్ కొనేసి నేను హాస్పిటల్కి సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి ప్రేయర్ చేసి వాళ్ళకి ఒక ఫ్రూట్ ఇస్తూ ఉండేదాన్ని. నేను కొనుక్కు తినేదాన్ని కదా అవి. నాకు ఇష్టం ఉండదు గమ్ముని బయట ఫుడ్ ఏది కూడా గమ్ముని నేను అలౌ చేయను. నాకు చిన్నప్పటి నుంచి అంతే, నా మెంటాలిటీ అంతే. అలాగా ఈ రీతిలో అవ్వాలన్నారు. తర్వాత ఎలాగవ్వాలి డాడీ అన్నారు. కొన్ని గైడెన్స్ ఆయన ఇచ్చారు ఎలా అవ్వాలి ఏంటని. తర్వాత మా మమ్మీ ప్రేయర్ చేసుకోమనేవారు, డాడీ ప్రేయర్ చేసుకో, తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్ ఇలాగా ప్రార్థన చేసుకునే విధానంలోని నాకు కొన్ని జరగడం మొదలుపెట్టాయి. చిన్నతనం కదా, చిన్నతనం నుంచి చేసుకుని ప్రార్థన వేరు, మన జీవితంలో ఎదగాలని చేసుకున్న ప్రార్థన. ఆ ప్రార్థనకి వచ్చిన అరాకొర నేను చిన్నప్పటి నుంచి ప్రేయర్ బాగా చేస్తుండేదాన్ని. చాలామంది నన్ను తీసుకెళ్ళిపోతుండేవారు, చాలామందిని తీసుకెళ్ళి ప్రేయర్ చిన్నప్పుడే నేను దయ్యాలు వదిలిచ్చేసాను అనేవారు. చిన్నప్పుడే చాలామంది మా ఇంటికి వచ్చేవారు, వాళ్ళు ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంటారు. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మా అమ్మగారు ఇంట్లో పెట్టి దాసేసి మా అమ్మాయి లేదు అంటే నాకు జ్వరం వచ్చేబట్టి, నాకు బాగా సిక్ అయిపోబట్టి మా అమ్మగారు కూడా ఒక రకంగా మీకు అన్నీ వదిలేస్తుంటే మా పిల్లగా పట్టేసుకుంటాను అలాగే ఇలాగని వాళ్ళ మీద గొడవ ఆడడం ఇచ్చేయడం నన్ను కొంచెం అక్కడ డౌన్ చేశారు. కానీ మా డాడీ ఎప్పుడూ డౌన్ చేయలేదు. ఆయన యొక్క మెంటాలిటీ ఎలాగుండేదంటే చత్తే చావు, బతికితే బతుకు, నువ్వు బ్రతికే విధానంలోని నీకు ఎదురొచ్చింది ఏదైనా కూడా ఎదిరించు, నీ సమస్య ఏదైనప్పటికీ ఎదిరించు, దాన్ని జయించు. ఒకవేళ జయించలేకపోతే ఇది చెప్పలే ఉంటా పోతా అని ఒకటే మాట, ఎక్కువ మాట్లాడేవారు కాదు ఆయన. లారీ డ్రైవర్ అన్న మాటే కానీ చాలా పవర్ఫుల్గా ఉండేవారు ఆయన. ఎలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఆయనకి లేవు. ఆ కష్టంలోనే మా కుటుంబాన్నంతా కూడా తండ్రిగాను ఒక భర్తగా తను బాధ్యతగా పెంచుకొచ్చారు. ఈరోజు నా తండ్రి ఒక లారీ డ్రైవర్ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను, సిగ్గుపడట్లా. అలాగైతే ఉదయకాలంలో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఇంకా సిగ్గుపడి తల్లిదండ్రులు అందరూ పక్కన పడేస్తూ ఉండాలి. ఎవరి కడుపుని ఎవరు పుడితే వాళ్ళు అంతే. సీఎం కడుపుని పుట్టేవాళ్ళు సీఎం, పిఎం కడుపుని పుట్టేవాళ్ళు పిఎం, స్ట్రీట్ కడుపుని పుట్టేవాళ్ళు స్ట్రీట్ కడుపు, అంతే. అందరూ రాజకుమారులు రాజకుమార్తెలే ఉండరు కదా, పేదవారికి పుట్టి పిల్లలు కూడా ఉంటారు. అలాగే నా తండ్రి లారీ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా మమ్మల్ని దైవ సేవలో
పెంచారు. అంటే ఇప్పుడు ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా నేను ఎందుకు మీ ముందు ఉంచుతున్నానంటే, ఒక లేని దాన్ని నా తల్లి చెప్పడంతో, తర్వాత అది జరగడంతో, ఆ రకమైన భయం పట్టుకోవడంతో, ఇది అవ్వడంతో, ఇక అలా పట్టుదలతో నా తండ్రి ఇంకా కొంచెం అంత వృద్ధాప్యానికి రాలేదు. నా తండ్రి గారు దేవుడిచ్చిన ఆయుష్ కరెక్ట్‌గా పూర్తి చేసుకొని 70 సంవత్సరాలకి కాలం చేశారు. అది దేవుడిచ్చిన నీకు అధిక బలం ఉన్న ఎడల ఇదని. దేవుని కృప బట్టి ఆయన ఎక్కువగా కూడా బాధపడకుండా చెస్ట్ పెయిన్ అదే హార్ట్ అటాక్ వచ్చి ఆయన దేవుని సన్నిధికి పిలువబడ్డారు నా గృహంలోనే. సరే ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తండ్రి గారు నాకు ఇచ్చిన నిర్ణయాన్ని నేను చాలా గట్టిగా తీసేసుకున్నాను. ఆయన అనుకోని దానికంటే నేను అప్పటికే దాటి వెళ్ళిపోయాను. ఆయన అనుకోని స్టేజ్ నేను అప్పుడు ఆయనకి చూపించేశాను. చాలా ఆనందపడిపోయారు నా తండ్రి. నా తల్లి కూడా చాలా ఆనందపడింది. నా తల్లి చనిపోయే టయానికి ఇంకా ఒక స్టేజ్లో ఉన్నాను కొంచెంగా. అప్పటికే టీవీలో నేను మాట్లాడడం, అనేకమైన ప్రసంగాలు రావడం, అనేకమైన చోట్ల, అనేకమైన గ్రామాలు, అనేకమైన ప్రాంతాలు నేను తిరిగాడు. ఒక స్థాయికి నేను అప్పుడు వస్తాను దేవుని కృప బట్టి. తర్వాత అనుకోకుండా మా హస్బెండ్ గారికి కూడా దైవకంలోనే ఉండడం, అతను ఇష్టపడడం, వివాహం చేసుకోవడం, తర్వాత మేము ఇద్దరం కూడా అనేకమైన ప్రాంతాలు, అనేకమైన గ్రామాలు, అనేకమైన చోట్లకి వెళ్ళి దేవుని యొక్క సేవ పరిచర్య కూడా కొనసాగించుకుంటూ జరిగాం. ఈరోజు ఆయన లేరని చెప్పేసి నేను ఆ యొక్క దేవుని సేవ వదిలేను కదా. నా తండ్రి నువ్వు సేవ చేయన్నప్పుడు నేను ఒంటరినే. అంటే అక్క చెల్లెలు, అన్నదమ్ములు వాళ్ళ మన లైఫ్ ఎవరు, వాళ్ళ జీవితాలకు వచ్చిన భర్తలు, వాళ్ళ జీవితాలకు వచ్చిన స్త్రీకైతే భర్తను, పురుషుడికైతే కోడళ్ళ ఏంటంటారు భార్యలు, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. అలాగే నేను అప్పుడు సింగిల్, తర్వాత ఇప్పుడు కూడా అదే దేవుని చిత్తం ఇది. అప్పుడు ఒంటరిగా ఉండి సేవ చేసి నేను తల్లిదండ్రులతో ఉన్నది వేరు, తర్వాత భర్తతో ఉన్నది వేరు. ఎవరు లేరని చెప్పి ఇప్పుడు దేవుడి సేవ వదిలేలేం కదా. ఇప్పుడు కూడా దాన్ని అలాగా కొనసాగించుకుంటూ వస్తున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి చర్చ్ డౌన్ అయింది, మెంబర్స్ అనేకమైన సమస్యలు మనం అందరూ ఎదుర్కొన్నాం కరోనా ద్వారా. కాబట్టి దాని కొరకు కూడా ప్రేయర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఉపమానం నేను చెప్తున్నానంటే ఇక్కడ ఉపమానము అనే మాట బట్టి నేను తీసుకున్నాను. చాలామందిలో నేను చెప్పే చోట వింటూ ఉంటాను, అదొక కల్పన, అదొక అద్భుత కల్పన, మళ్ళీ కల్పనలో అద్భుత కల్పన అని చెప్తుంటారు. ఏంటి బైబిల్ వాక్యం చెప్తూను, బైబిల్ వాక్యం చదువుతూను అక్కడ ఉందో లేదో మనం ఎందుకు అలా అనుకోవాలి. నాకే నిజంగా అనిపిస్తుంది, అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, నిజంగా అవతల సైడ్ ఎంత పెద్ద పర్సన్ అయినా, ఎంత హుందాతనంలో ఉన్నా, ఫైనాన్షియల్గా ఎంత బాగున్నా లాగిపెట్టి గోమీని కుట్టేయాలనిపించేద్దర్రా. ఇక మూతి బిడాయించేసుకొని చేతులు బిగబెట్టేసుకొని నాకు బీపీ అంటారు చూసారా, అలాంటి ఉద్రేకం వచ్చేస్తుంటుంది. తర్వాత మళ్ళీ నేను కంట్రోల్ అవ్వకపోతే నిజంగానే వచ్చేస్తాం ఇవన్నీ అని చెప్పి తర్వాత మళ్ళీ నాకు నేనే కంట్రోల్ అవుతూ ఉంటాను. అలాగా బైబిల్లో ఎక్కడ పడితే అక్కడ ఉపమానము ఒరిజినల్, ఉపమానము ఒరిజినల్ అని రాయబడి ఉంది. అవి చదవరు, అవి పెట్టరు. వితండవాదం చేయమంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం వేసుకొని వచ్చి ఇక వాళ్ళతోటి మనం వాదించేందుకే తెలిసినోడు తన మాట్లాడు, తెలియనోడు తన మాట్లాడు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాడితో మాట్లాడితే ఇక నిజంగా అలాంటి వాళ్ళతో వాదం పెట్టుకునే కన్నా వచ్చేయడం మంచిది. లేకపోతే పోనీ ఒక గంట కూర్చుంటారా మాట్లాడదామంటే కూర్చోరు, గంట అరగంట పెట్టరు, అరగంట పావుగంట పెట్టరు, పావుగంట 10 నిమిషాలు పెట్టరు. సరే 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 అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ లొల్లు ఇంకో 10 మంది చెప్తారు, ఈవిడికొకటి వాక్యం రాదు, ఈవిడికొకటి వాక్యం రాదు, వాక్యంలో ఏముందో తెలియదు, వీళ్ళు చెప్తూ ఉంటారు. అలాగా ఇక్కడ ఈ ఇద్దరి యొక్క యజమానుల యొక్క ఉపమానం ఏంటి అని అంటే కనుక, ఒక దాసుడు, ఇప్పుడు చదువుతున్నాను చూడండి, ఇలాగా నా తల్లి అలా భయపెడుతూ ఉండేది, కానీ అది నిజం కాదు. ఉపమానం అనగా ఒక కథ రూపంలో నా తల్లి అలా చెప్పి ఇది చేస్తూ ఉండేది అనమాట, దేవుని కృప బట్టి. తర్వాత మనము ఎలా బ్రతకాలని మనం తీసుకునే విధానంలో ఉంటుంది అనమాట. మంచి బుద్ధులు చెప్పడానికి ఆస్తులు అంతస్తులు ఉండక్కర్లేదు, ఒక విధానంలో పెంచడానికి ఆస్తులు అంతస్తులు ఉండక్కర్లేదు. వాళ్ళు చెప్పే మాటలు కరెక్ట్గా మన మైండ్లో తీసుకుంటే మనం అదే బాటలో మనం వెళతాం. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, అందరి పిల్లలు ఒకలాగా ఉంటారు కదా.
సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 24:45-51. ఆ యజమానుడు తన ఇంటి వాకిట వారికి తగిన వేళల అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అయితే ఆ దుష్టుడు యొక్క దాసుడు, నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్టి మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు త్రాగుచునుండెను. ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడనుకొనిన గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులలో కూడా వానికి పాలు నియమించెను. అప్పుడు ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. మొత్తం విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే బైబిల్లో మీ దైవజనులు చెప్తారు కాబట్టి మీకు అర్థమైపోయింది. ఏడుపును పండ్లు కొరుకుట ఎక్కడుంటాయి? పాతాళం అని చెప్పేస్తారు. మంచిది. చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాతాళములకు వెళ్ళే విధానంగా మనం బ్రతుకుతున్నామా? పైన పరలోకానికి వెళ్ళే విధంగా మనం బతుకుతున్నామా? పాతాళం వైపు నీ చూపులు ఉన్నాయా? పైవాటి మీదే నీ చూపులు ఉండాలని పరలోక రాజ్యం వైపు నీ చూపులు ఉన్నాయా? నీ చూపు పైవాటి మీద ఉందా? నీ చూపు పాతాళం వైపు ఉందా? నీ ఆలోచన పైవాటి మీద ఉన్నాయా? పాతాళం వైపు ఉన్నాయా? నువ్వేది కోరుకుంటే అదే నీకు. కుడి చెయ్య నీదే, ఎడం చెయ్య నీదే. కానీ కుడి చేత్తో అనేకమైన మంచి కార్యములు మనం చేయగలుగుతూ ఉంటాం. అలానే ఎడం చేత్తో కుడి చేయికి సపోర్ట్ లేకుండా ఏది పట్టుకోలేం. ఏది పట్టుకోవాలన్నా కుడి చేయితో పట్టుకుంటే ఎడం చేయి పట్టుకుంటే కుడి చేయి, రెండు చేతులు సహకరిస్తేనే ఆ యొక్క వస్తువును మనం పైకి లేపడం కానీ, కార్ డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ కానీ ఏదన్నా మనం చేయగలుగుతాం. ఒంటికాళ్ళతో ఉండి రెండు కాళ్ళతో నువ్వు నరకంలోకి పోయి కన్నా ఒంటికాళ్ళతో పరలోక రాజ్యంలో చేరుట ఎంత మేలు అని దేవుడు చెప్తున్నాడు. అలాగా మనం అనుకొని ఈ విధంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు అందులో దేవుని యొక్క విషయంలో చాలా సమస్యలు, చాలా నిందలు, చాలా అవమానాలు. నిన్ను కూడా చెప్పాను ఇదే విషయాన్ని మీద. అంటే సబ్జెక్టు వాక్యం వేరే వచ్చు కానీ కొంచెం లైన్స్ అలాగే మనకు కలుస్తున్న కాబట్టి దాన్ని తీసుకోవడంలో తప్పులేదు. అతి పరిశుద్ధుడు అతి నీతిమంతుడు అని యేసుప్రభు వారు ఎన్ని నిందలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, లేనిపోయిన మాటలు ఎన్ని భరించారు. అసలు ఆయన గుండె కోత ఎంత అయిపోయి ఉంటుంది? ఏసీ రూమ్లో పడుకుంటూ దేవుడి సేవకు వచ్చిన వాళ్ళ మీద నువ్వు అలాంటి ఇష్టమిచ్చినట్లు మాటలు మనం మాట్లాడకూడదు. భూమి మీద యేసుప్రభు మించిన నీతిమంతుడి మీదే నిందలేసేసారే, ఏ స్త్రీ సాంగత్యం లేని అతని మీదే నిందలేసేసారే. అనేకమైన మంచి పనులు చేసి నలుగురు యవనస్తులు వెనకాతలు వేసుకొని దేవుని మాటలు చెప్పండి రా బాబు, నీ తండ్రి కోసం చెప్పని వాళ్ళని కూడా మార్చి నలుగురికి అద్భుతాలు, స్వస్థతలు చేస్తే వాళ్ళ మీద నిందలేసారే. నీ మీద వేసి నీతో తిరుగుతున్న వాళ్ళ మీద వేసేసి నిన్ను చంపేసి నీతో ఉన్న వాళ్ళ మీద చంపేసి అంటే ఇప్పుడేంటి? అపవాది దుష్టుడు ఎప్పుడు మిమ్మల్ని ఎక్కడ ఎలా మింగుదననే మాట కూడా కాకుండా నా నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. ఆమేన్. ఈ ధన్యత అనేది ఏ మార్కెట్లో కొనుక్కుంటే రాదు, అవి పడతానే వస్తుంది. ఈ ధన్యత అనేది వాళ్ళు అన్నప్పుడు మనకి లభించే అద్భుతకరమైన వరం వాళ్ళకి శాపకరమైన వరం. వాళ్ళ శాపాలు పొందుకుంటున్నారు, మన దీవెనలు పొందుకుంటున్నాం. మనం దేవుళ్ళు కట్టుకుంటే కరెక్ట్గా దేవుడు దీవెనలు ఇస్తాడు. లేదు ఒకవేళ వేషధారిలా జీవిస్తానంటే వేషధారిలా ఉంటారు. అంటే దీని యొక్క విషయం మనకు అర్థమైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక 10 మంది కన్యకల విషయం తీసుకుంటే అర్థమైపోద్ది. వీళ్ళు కూడా ఏం చేస్తున్నానంటే నా యజమానుడు వస్తాడని కనిపెట్టుకొని నేను భోజనం పెట్టాలని ఆ ఇంటి దాసుడు ఉన్నాడు, పెద్ద పనివాడు.
అబ్రహాము కుటుంబానికి ఎలియాజరు ఎంతటి యొక్క నమ్మకమైన పనివాడు అలాగున్నాడు. ఇంకొకడు కూడా ఆయన ఎప్పుడో వస్తూ ఉంటాడు. ఆస్తులు పాస్తులు ఇక్కడ ఉన్నాయి కానీ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడో తెలియదు. ఆ కాంపౌండ్ అంతా తాగుబోతోళ్ళతోటి ఆ ఆటలతోటి ఈ ఆటలతోటి విచ్చలవిడితనంతో వీడి కింద ఉన్న వాళ్ళతోటి కొట్టడాలు తిట్టడాలు అవహేళన చేయడాలు అసభ్యకరమైన కార్యాలు అతని యొక్క కాంపౌండ్లో అతను చేస్తున్నాడు. ఆ ప్రాంగణంలో సరౌండింగ్లో మొత్తం చేస్తున్నాడు. విషయం ఏంటంటే ప్లేస్ నీది కాదు, ఆ ఇల్లు నీది కాదు, స్థలం నీది కాదు. నీకు జీతం ఇచ్చి జీతంతో నీకు జీవితాన్ని ఇచ్చి నీకు ఆ ఇంట్లో సకల సదుపాయాలు కల్పించి యజమానుడి మీద తిరగబడితే అసలు ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఎవరికైనా కోపం వస్తుంది. మన ఇంట్లో ఒక పనివారిని పెట్టుకొని సరిగా పని చేయకపోతేనే ఇచ్చిన 2,000కి 3,000కి గయ్యగయ్యలు ఆడతాం. అది క్లీన్ లేదు, ఇది క్లీన్ లేదు, ఇది అలా ఉంది, అది అలా ఉంది. మామూలుగా ఉండదు వ్యవహారం. ఏదో ఒక 10,000 ఇచ్చి వాళ్ళ మీద మనం పని చేసి కమెంటింగ్ చేసినట్టుగా ఉంటుంది. కమెంటింగ్ చెయ్యొచ్చు, తప్పు లేదు. వాళ్ళు మనకు నిజంగా అనుకొని వర్క్ చూపించినప్పుడు ఒక మాట అన్నా బాగుంటుంది. ఒక దాసుడు కొంచెం ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా ఆ కొంచెంతో నేను నా కుటుంబం బతుకుతున్నాం కాబట్టి నా యజమానికి నేను నమ్మకంగా ఉండాలి అనుకొని యజమానికి ఎప్పుడేం కావాలో అన్నీ అందించడం మొదలుపెట్టాడు. నమ్మకమైన బల మంచి దాసుడా అనే పేరు కూడా లోకసువార్తలోనే ఎక్కడో వినపడుతుంది. నాణాల దగ్గర లోకసువార్తే, నాణాల దగ్గర లోకసువార్తలో బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ 10 పట్టణాల మీద నీవు రాజు అయిండు. బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ 5 పట్టణాల మీద నీవు రాజు అయిండు. అలాగే 3 అలాగే 2 ఒక్కడిచ్చినాడే అన్నాడు. చిచ్చి చెడ్డ దాసుడా, ఇప్పుడే నువ్వు చీకటి గదిలో బంధింపబడి నరకానికి పోతావు. నువ్వు నాకు ఎలాగ ఎట్టవు, ఈ రూపాయి ఇవ్వకపోతే ఊరుకో. అట్లీస్ట్ ప్రయత్నం కూడా చేయలేదండి. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నామంటే దేవునిలోని బ్రతకాలి. మొన్న అది చెప్పాను నిన్న. క్రైస్తవుడిగా పుట్టడమే తప్పు, పుడితే క్రైస్తవుడిగానే జీవించాలి. అంత కట్టుబాట్లు, అంత నియమ నిబంధనలు, అంత ఆచారాలు పాటించలేకపోయినా అట్లీస్ట్ మన హృదయాన్న దేవునికి సమర్పించుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూచేదారు. దేవుని చూడాలన్న కాన్సెప్ట్ నీకు ఆ బలంగా లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు భక్తిగా ఉంటే చాలు. ఎందుకో తెలుసా, ఏ టైంలో ఇంటి యజమాని వస్తాడో దొంగలాగా, ఏ టైంలో నిన్ను తీసుకెళ్ళిపోతాడో తెలియదు. ఆ టైం తేడాపాడా పడినా పర్వాలేదు. నువ్వు యథార్థవంతుడు అంటే, దేవునికి నమ్మకమైన వాడు అంటే, దేవుని దృష్టిలో నువ్వు భక్తిపరుడు విశ్వాసుడు అంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటావు. ఓరి చెడ్డ దాసుడా అని కూడా అనిపించుకుంటావు. నీ ప్రవర్తన బట్టి నీకు పాతాళం కావాలో పరలోక రాజ్యం కావాలో నీ ప్రవర్తన బట్టే ఉంటుంది, నీ యొక్క నడవడిక బట్టే ఉంటుంది, నీ జీవిత విధానంలో నువ్వు నడిచే విధానంలోనే ఉంటుంది. నువ్వు తీసుకునే లైఫ్ స్టైల్ నీకు ఎలా ఉందో, నీ జీవిత నిర్ణయం నువ్వు ఎలా తీసుకున్నావో. ఏదో బైబిల్ పట్టుకొని వారానికి ఒకసారి వచ్చి దుమ్ము ఎడాపెడా దుమ్ము దులిపి ఏదో 4 మాటలు చెప్తున్నారని అక్కడ ఒక గంట కూర్చొని ఆ గంటలో ఒక అరగంట కునిపాట్లు పడుతూ ఒక అరగంట ఎక్కచక్కాలుగా ఉంటూ. నేను చర్చికి వెళ్తాను కానీ 33 సార్లు బయటకు వస్తూ ఉంటాను ఫోన్ కోసం. ఇన్ని నీతి బోధలు చేస్తున్నాను. ముందు నేను నీతిగా లేను, ముందు నేను కరెక్ట్గా లేను. ఎందుకంటే నాకు వచ్చి కొన్ని ప్రేయర్ కాల్స్ అలాంటి దూరం నుంచి కొన్ని ప్రేయర్ కాల్స్ వస్తుంటే కొంతమంది విలువైన ఫోన్ చేస్తూ ఉంటారు. రేపు పొద్దున నేను వెళ్ళి ఇంకొక 10 మందికి వాక్యం చెప్పాలంటే డెఫినెట్గా నేను ఆ ఫోన్ తీయాలి. అది ఎంతో ఇంపార్టెంట్ అయితేనే. అది 1-2 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను నేను, చెవులు పోతాయని భయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శబ్ద తరంగాలకి నాకు చెవుల ద్వారా ఏమన్నా అయిపోతుందని భయం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎలాంటి లోపం లేకుండా దేవుడు ఎలా ఉంచాడు, ఇక్కడి నుంచి ఎలా అన్నది నాకు తెలియదు, దేవుని చిత్తం. అలాగా మనం దేవునిలో నువ్వు ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉన్నావు, నువ్వు దేవునిలో ఎలాంటి విశ్వాసత కలిగి ఉన్నావు, నువ్వు దేవునిలో తీసుకునే నిర్ణయంలో, తీసుకునే బాప్తిసంలో, తీసుకునే సంస్కారంలో కరెక్ట్గా ఉన్నావా, నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా? ఆయన చెప్పిన కోటిలో లక్షలు పాటిస్తున్నావా? పోనీ లక్షలు వద్దు, 1000 పాటిస్తున్నా, పోనీ 1000 వద్దు, 100, పోనీ 100 వద్దు, 10లో కూడా పాటించడానికి ప్రయత్నం చేయకపోతే క్రైస్తవుడిగా వేస్ట్ అండి, వేస్ట్. ఇంక లైఫ్ అంతా వేస్టే మనకి.
ఖచ్చితంగా నరకానికి మనం అందరం వారసులమే. అందులో నేను కూడా ఉన్నాను, గుర్తెట్టుకోండి. నన్ను పక్క తోయొద్దు. నేను కూడా మీ లైన్‌లోనే నించున్నాను. తల మీద ముసుగు కనబడుతుంది కదా, చేతిలో బైబిల్ కనబడుతుంది కదా, చక్కగా చేతులు కట్టుకుంది కదా అనుకుంటున్నారా? నేను మీకు పై వేషమే కనిపించవచ్చు. నా హృదయాంతరంగంలో నా దేవునికి కనిపిస్తున్నాయి. మీ పై వేషం మీ చుట్టుపక్కల వాళ్ళకి కనిపించవచ్చు. మీ హృదయాంతరంగం మీ దేవుడికి కనిపిస్తుంది. కాబట్టి హృదయంలో నువ్వు ఎలాంటి భక్తి కలుగును. నీ యజమానుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పెళ్లి కొడుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పెళ్లి కూతురులాగా నువ్వు సిద్ధపడుతున్నావా? నీ వధువు వస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. నువ్వు వధువుగా ఎప్పుడైతే సిద్ధపడతావు, పెళ్లి కూతురికి ఎలాగైతే అలంకరణ చేయబడుతుందో, నీ హృదయాన్ని దేవునికి అలాగే ఎప్పుడైతే అలంకరించుకుంటావో, ఒక పెళ్ళైన అమ్మాయిని ఎంత చక్కగా మంచి పట్టు వస్త్రాలతోటి, ఆభరణాలతోటి అలంకరిస్తారో, నీ హృదయాన్ని కూడా దేవునికి అలాగ అలంకరించుకోనుంది. పైనుంచి కిందకి వస్తువులు లేకపోతే గోల్డ్, లేకపోతే రోల్డ్ గోల్డ్తో పెట్టామని కాదు. అంతంత జరీ చీరలు, ఇంతంత పట్టు చీరలు, అంతంత హెవీగా ఉన్న శారీస్ కట్టాలంటేనే నాకు భయం. వేస్తాను, నేను డ్రెస్సులు వేస్తాను, స్టోన్స్ ఉన్నాయని వేస్తాను. కానీ ఇది చాలా లిమిటెడ్ అనమాట. ఎంత సింపుల్గా ఉండట కంటే అంత సింపుల్గా ఇష్టపడతాను నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి మెరుపుల వస్త్రం కాదు, నీ హృదయం మెరవాలి. స్టార్ ఎలా మెరుస్తుంది ఆకాశంలో రాత్రి అయితే? దేవుడు ఏమన్నాడు? అదే కదా చెప్పాడు, ఆకాశంలో జ్యోతుల వలె నువ్వు మెరవాలి, ప్రకాశించాలి. నువ్వంతా నీతిగా ఉంటే అందులో నీకు ఒక భాగాన్ని నేను ఇస్తాను. ఆకాశంలో జ్యోతి వలె నువ్వు వెలుగుతావు. యజమానుడు రాలేదు కదా నీ ఎక్క తిక్కలేసాలు వేసావంటే వచ్చాక తొక్క తీసేస్తాడనమాట ఆయన. యజమానుడు వచ్చినా రాకపోయినా ఆయన నా మీద పెట్టిన బాధ్యత నేను నా వంతులో చిన్నదో పెద్దదో ఒకటో రెండో పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన గ్రంథంలో నీ పేరు లెక్కించబడి ఉండిపోద్ది. ఈరోజు ఈ పని చేశాను, ఇద్దరికో ముగ్గురికో చెప్పాను. ఈరోజు ఒక చోటుకి వెళ్ళాను, ఒకళ్ళకి ఏదో దేవుని మాట చెప్పాను. మా ఉద్యోగాలు మా ధర్మాలు అయ్యి, ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళదే. 10 మంది పేషెంట్లు లైన్లో నుంచున్నప్పుడు ఒకరికి ఇద్దరికన్నా చూడాలి. నీకు శక్తి నీరసం కొన్నప్పుడు ఇంకో డాక్టర్ వచ్చి తర్వాత చూడాలని అనుకున్నప్పుడు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.